తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుంది జూన్ నెలలో? అంబానీ లాగా ఉండబోతుంది. ప్రతి ఒక్కళ్ళు ముఖేష్ అంబానీలా అయిపోతారు. ఎందువల్లంటే మిథున్ రాశి వారికి ధనస్థానంలోకి గురుడు వస్తున్నాడు. అసలు ఏ యూట్యూబ్ చూసినా సరే మిథున్ రాశి వాళ్ళు ఇలా అంత గొప్ప ఎంత బాగుందంటే ఆ మిథున్ రాశి వాళ్ళు ఫోన్ చేసి ఏంటంటే బాబు అంత గొప్పగా ఉంటుందంట మా రాశి, ఏమైపోద్దండి బాబు అని అడుగుతున్నారు. నిజమే, ధనం కొంచెం పెరుగుతుంది. 100 రూపాయలు ఉండే చోట 110 రూపాయలు వస్తుంది అంతేగాని 100 రూపాయలు ఉండే చోట మన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఎస్టిమేషన్స్ ఎలా వేసుకుంటున్నారంటే 100 రూపాయలకి 1,00,000 రూపాయలు వచ్చేస్తుంది అనుకుంటున్నారు. ఇది ఏమన్నా ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్లా 100 టైమ్స్ ఇచ్చేస్తాను కన్నా. కాబట్టి మిథున రాశి వాళ్ళందరికీ క్లారిటీ ఏంటంటే మీ టైం చాలా బాగుంది. ఇప్పుడు ధనస్థానం పెరుగుతుంది, ఇంక్రిమెంట్లు వస్తాయి, జీతబత్యాలు పెరుగుతాయి, వ్యాపారాలు పెరుగుతాయి, మనశ్శాంతి వస్తుంది. మొట్టమొదటిగా మిథున రాశి వాళ్ళ పాపం ఎన్ని బిజినెస్లు చేస్తున్నా కలిసి రావట్లేదండి. 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి అంటూ ఉంటారు పాపం. అది కర్మను బట్టి వస్తుంది. కాబట్టి ఆ కర్మక్షయం అయ్యేటటువంటి టైము ఈ జూన్ 2 నుంచి జరుగుతుంది అనమాట, జూన్ నెల అంతా కూడా. సో తృతీయ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, ఫారెన్ వెళ్ళిపోతారు. ఇప్పుడు అసలు కమన్ ఛాలెంజ్ మొత్తం అందరూ చూడండి. కావాలంటే జూన్ నెల రాకముందే, ఈ గురుడు జూన్ 2వ తారీఖు రాకముందే అందరూ ఇప్పుడు మిథున రాశి వాళ్ళు ఎక్కడ ఉన్నారనుకుంటున్నారు? మాక్సిమం అందరూ కూడా చాలా మంది థాయిలాండ్ మసాజ్లకి వెళ్ళిపోయారు మగవాళ్ళు కొంతమంది. అలాగే ఇతర మలేషియా, ఎంజాయ్, గోవా వెళ్ళిపోతున్నారు. అంత మంచి టైం వచ్చేసింది మిథున రాశి వాళ్ళకి. కాబట్టి మిథున రాశి వాళ్ళకందరికీ కూడా అత్తగారి బాధలు, ఆడపడుచుల బాధలు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు పాపం. మహిళలు చెప్పుకోలేరు. ఆ బాధలన్నీ కూడా వాటి నుంచి విముక్తులైపోతారా అండి అంటే కొంతమందికి అత్తగారులు పోతారా అండి, ఆడపడుచులు పోతారా అండి అని భయపడచ్చు. కాదు, వాళ్ళ టైం వస్తే ఎవరైనా పోవాలి. అట్లా కాకుండా వీళ్ళ యొక్క మనస్సు మారుతుందనమాట. కోడల పట్ల ప్రేమ కలుగుతుంది, అలాగే కోడళ్ళ కూడా అత్తగారుల పట్ల అనుబంధం పెరుగుతుంది. కాబట్టి ఈ మిథున రాశి వారి వ్యాపారాల్లో ఏం చూసుకుంటారంటే అందరూ వ్యాపారాలు చూసుకుంటారు, బాగుండాలా, బాగా సంపాదించాలా అని. సో వ్యాపారాలు బ్రహ్మాండంగా సంపాదిస్తారు, ఇంకేం కావాలా. అయితే భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరూ కూడా ఏం చేయాలండి? వీళ్ళందరూ రాహుగ్రహము మనకి మాయనే చేస్తుంది. అందువల్లనే మిథున రాశి వాళ్ళందరూ కూడా మెస్మరిజం పవర్ పెరిగిపోద్ది. వాళ్ళ రూపాన్ని చూసి వెంటనే పెళ్లి కొడుకు కూడా పెళ్లి చూపులు చూడగానే తాను వలచిందే రంభ తాను ములిగిందే గంగా, అది మురుకు నీళ్ళలా ఉన్నా సరే ములిగేసి, ఇప్పుడు పుష్కరాలకు వెళ్తారు అందరూ, వెళ్ళిపోయి అబ్బా పవిత్రమైనటువంటి వాటర్ని మనం మురుకు నీళ్ళలో ముందుకు వస్తాం. ఉత్తప్పుడు ఫ్రెష్గా ఉన్నా వెళ్ళం మనం. అలాగే పెళ్లి కూతురులు కూడా ఆ పెళ్లి గడియల టైం వచ్చేసేసరికి చూడగానే అదంతా బాగాలేకపోయినా రంభలాగా కనబడుతుంది. ఎందుకు మరి అట్లా అంటారు అంటే కళ్యాణ గడియలు వచ్చేసినాయి వీళ్ళకి. అంటే కళ్యాణ గడియలకు రాకముందు ఐశ్వర్యరాయ్ని, కరిష్మా కపూర్ని, కరీనా కపూర్ని కూర్చోపెట్టినా వీడికి ఇంకా సాటిస్ఫాక్షన్ ఉండదు. బెటర్ ఇంకా బెటర్ కావాలా, డబ్బులు వస్తాయా, కార్లు ఇస్తుందా, లేకపోతే ఇంకా అందంగా ఉంటుందా అని చూస్తాడు. అదే కళ్యాణ గడియలు వచ్చిన టైంలో కూర్చోపెడితే ఎర్రగా తీసేసే అమ్మాయి, చితగ్గొట్టేసే అమ్మాయి ఎంత లావుగా ఉన్నా, ఎంత నల్లగా ఉన్నా, ఎంత తెల్లగా ఉన్నా వీడు ఒప్పేసుకుంటాడు. అందువల్లనే ఈ యొక్క మిథున రాశికి ఆ టైంలో వచ్చేసినాయి. ఇప్పుడు వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా జూన్ నెలలో వివాహాలు అయిపోతాయి. అండ్ అందరూ కూడా బొట్లు పెట్టేసుకొని మహాభక్తులు అయిపోతారు. ఎక్కడా కూడా ఇప్పుడు ఏ ఊర్లో కూడా జనాలు దేవాలయాలు ఎక్కడన్నా ఖాళీ ఉందండి? జూన్ నెలలో తిరుపతి అసలు ఖాళీగా ఉంటుందా? మంజునాథ స్వామి, మా గురుగారు మరి చాగంటి గారు, వీళ్ళందరూ వల్ల పుణ్యం వల్ల వీళ్ళంతా చెప్పబట్టి అరుణాచలం ఖాళీ ఉందా అసలు? అలా వీళ్ళందరూ తీర్థయాత్రలకు వెళ్ళిపోతారు చక్కగా. వీళ్ళందరూ బ్రహ్మాండంగా జనాలు ఇళ్లలో ఉండరు. అసలు మీకు ఇంకోటి ఏంటంటే మిథున రాశి వాళ్ళు సాటర్డే నైట్ నుంచి మండే మార్నింగ్ వరకు కూడా సండే ఈవినింగ్ దాకా కూడా ఫుల్ బిజీ. వాళ్ళకి అసలు ఫోన్లు చేయొద్దు, ఎందువల్లంటే స్విచ్ ఆఫ్లు ఉంటాయి. ఎందువల్లంటే పుష్కలమైన డబ్బు మిథున రాశి వాళ్ళకి. అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళు శుక్రవారం నుంచి హాలిడేస్, శుక్రవారం సాయంత్రం నుంచే ఇంకా ఎప్పుడు అయిపోవడమే, ఆఫీస్ అయిపోయిన మరుక్షణం స్విచ్ ఆఫ్ ఫోను. మనం ఎంత అర్జెంట్ పని ఉన్నా కొట్టినా ఎత్తారు. ఆదివారము శనివారము అయిపోద్ది. ఆ తర్వాత అంటే అంత ఎంజాయబుల్ టైం వచ్చేసింది ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి. ఎక్కడికో వెళ్ళిపోతారు. రాజకీయ నాయకులు కూడా బ్రహ్మాండంగా పదవులు వచ్చేస్తాయి. తర్వాత సినిమా యాక్టర్లకి పేరు వస్తుంది, డబ్బు వస్తుంది.
సన్మానాలు జరుగుతాయి మ్యూజికల్ డైరెక్టర్స్కి అందరికీ కూడా. అండ్ ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్ గ్యారంటీ అనమాట. ఆల్రెడీ జరిగిపోతున్నాయి. అండ్ ట్రాన్స్ఫర్ల కోసం కూడా చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు కూడా వాళ్ళు కోరుకున్న ప్లేసెస్కి ట్రాన్స్ఫర్లు వస్తాయి. అండ్ చాలామంది మిథున రాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళాలి అని అమెరికా పిచ్చి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అమెరికా పిచ్చి కూడా పోతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సరదా తీరుతుంది. ఎందువల్లంటే ముందు దూరపు కొండలు నునుపు అంటారు కదా, అమెరికాలో అందరూ ప్రశాంతంగా బతుకుతున్నారు అనుకుంటారు. పాపం వాళ్ళేమో అక్కడ ఉన్న వాళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారో మనకు తెలుసు. కాబట్టి అన్ని కోరికలు తీరిపోతాయండి ముఖేష్ గారు. మిథున రాశి వారికి ఎక్స్ట్రాడినరీ 12 రాశుల్లోకెల్లా ద బెస్ట్ అండ్ బెనిఫిటెడ్, హైలీ బెనిఫిటెడ్ రాశి ఏదైనా ఉందంటే మిథున రాశి. అందుకనే మన సోదరులు, మిగతా జ్యోతిష సోదరులందరూ కూడా మిథున రాశి సూపర్, మిథున రాశి డూపర్ అని చెప్తున్నారు. కాబట్టి ఇది కారణం. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వాళ్ళకి ఎవరండి దెబ్బ కొడుతున్నారు అని అనుకుంటే కనుక మొన్నటిదాకా గురుబలం లేదు. ఇప్పుడు రవి మనకి శుక్రుడు బుధుడు మే 29వ తారీఖు నుంచి ఇద్దరు కలిశారు. అండ్ రవి జూన్ 15 నుంచి చక్కగా మనకి మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ వల్ల ఎవరికైనా బిల్డప్ ఇచ్చి బంగారం ఇస్తే ఆ బంగారం తిరిగి రాదు. గర్ల్ ఫ్రెండ్స్కి బంగారాలు ఇస్తే మళ్ళీ ఇంకెవరు అనమాట. సో ఇక్కడ భార్య చితక కొట్టేస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ చూసుకోవాలా. మిథున రాశి వాళ్ళ ప్రాబ్లమ్స్లో పడకూడదు. అండ్ కంటికి సంబంధించినటువంటి దోషాలు కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం బేరీజ్ వేసుకొని జాగ్రత్తగా జూన్ 10 మొదటి వారం వరకు డేంజర్ ఉన్నాడు. అండ్ ఆ తర్వాత రవి గురుడితో కలుస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేసుకోవాలా, రవి స్తోత్రాలు చదవాలా, రవికి కిలో పావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలి. ఆదివారం నాడు నో మటన్, నో చికెన్, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తినాలి. సూర్యనారాయణ మూర్తికి నమస్కారాలు చెయ్యాలి. ఏమంటే ఎవరికన్నా అయితే సాష్టాంగ నమస్కారం పెడతారు రాజకీయ నాయకులు, పదవులు వస్తాయని జగన్ గారికి, మా చంద్రబాబు నాయుడు గారికి, మా పవన్ కళ్యాణ్ నమస్కారాల మీద నమస్కారాలు పెడతారు. సూర్యనారాయణ మూర్తి ఎవరు అనుకుంటున్నారు? రాజాది రాజు ఆయన. కాబట్టి ఆయన పెట్టాలా, ఒంగోని పెట్టాలి, ఆదిత్య హృదయాలు చదువుకోవాలి. ఈ రకంగా చదువుకుంటే సూపర్ అండి మిథున రాశి వారు. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది జూన్ నెలలో అని చాలా చక్కగా చెప్పున్నారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.